హలో అండి, మనం వచ్చేసాం వైజాగ్ గార్డెనర్స్ మీటింగ్ అండి. ఇది మన వైజాగ్ పిఠాపురం కాలనీ కళాభారతి స్టేడియంలో అయితే జరిగిందండి. జూలై 2 అయితే దీన్ని కండక్ట్ చేశారు. వైజాగ్ని హరిత విశాఖ సాధించడమే లక్ష్యంగా కృషి చేద్దామని చెప్పి ఈ గార్డెనర్స్ మీటింగ్ అయితే కండక్ట్ చేశారండి. ఈ మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మిద్దె తోటలు ఎలా చేసుకోవాలి లేడీస్ అన్నది, ఇంట్లో కూరగాయలు అది పండించుకొని వాళ్ళ వంట వాళ్ళు ఎలా చేసుకోవాలి ఆ కూరగాయలతోటి అనేదానికి పండించుకోవడం గురించి మీట్ అయితే కండక్ట్ చేశారండి. చూసారు కదా, మాకైతే కూపన్స్ ఇచ్చారు, తీసుకున్నాము, లోపలికైతే వచ్చాము. అక్కడ వాళ్ళు ఇలా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కొత్తగా ఏమైనా మీటింగ్ అంటే ఇలా గార్డెనర్స్ ఇలా స్టార్టప్ చేద్దాము అనుకున్న వాళ్ళకు కూడా స్టాల్స్ అవి ప్రొవైడ్ చేశారండి. ఎంకరేజ్ చేయడానికి నచ్చిన వాళ్ళు ప్రోడక్ట్స్ అవి పెట్టుకున్నారు. దీంట్లోని కావాల్సిన వాళ్ళు కొనుక్కున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇది ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే శారీస్, నీమ్ ప్రోడక్ట్స్, చాక్లెట్స్ అని అలా గార్డెనింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఇలా ఏమైనా సరే ఈ స్టాల్స్లో అయితే పెట్టారండి. నచ్చిన వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. ఇవి మిల్లెట్ అండి, మిల్లెట్కి సంబంధించినవి ప్రోడక్ట్స్ ఐటమ్స్ అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇవి చాక్లెట్స్ అనమాట. ఇలా మొత్తం అన్ని ప్రతి స్టాల్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి చేశారు. ఇది ఏంటంటే ఇది ఫస్ట్ మన కూరగాయల తోట అని చెప్పే సంస్థ ఉండేది, దాని తర్వాత సిటీజీ, తర్వాత వనమాలి కింద అయితే చేశారండి. దీన్ని అయితే అడ్మిన్స్ ముగ్గురు ఉన్నారండి. దీనికి అరుణ్ గారు, జ్యోతి గారు, సరిత గారు ముగ్గురు అయితే ఉన్నారండి. ఈ ముగ్గురు కలిసి ఈ టీంని అయితే అంటే ఈ టీంని కండక్ట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళ అడ్మిన్స్ కింద ఉండి ఈ గ్రూప్నంతా ఇన్ఛార్జెస్ ద్వారా ప్రతి ఏరియాకి ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళ ద్వారా టీంని అయితే నడిపిస్తున్నారండి. ఏదైనా సరే ప్లాస్టిక్ వాడకూడదు, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి, రైతులు ఎప్పుడు కష్టపడిన దానికి తను తగ్గ ఫలితం ఉండాలి అని చెప్పని ఇలా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారండి. సో మేమైతే ఈ ప్రోగ్రామ్కి ఇలా అటెండ్ అయ్యామండి. ఇలా అటెండ్ అయితే వాళ్ళు ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇలా బోన్సాయి మొక్కలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా పెట్టారు. ఈ మొక్కలు అయితే ఇక్కడ హైలైట్ అనేది చెప్పుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది ఈ బోన్సాయి మొక్కలు. ఇవి చాక్లెట్స్ అండి, అంటే కొత్తగా ఉండేవాళ్ళు వాళ్ళు పెట్టుకోవడానికి అంటే ఒక ఎంకరేజ్మెంట్ కింద అయితే వాళ్ళని చేశారు. ఇలా మినియేచర్ గార్డెన్ అలా ప్రతిదీ కూడా చేశారు. ఇక్కడ పోర్ట్ వల్ల అయితే ఒక 1000 మొక్కలు అయితే ఇచ్చారండి అందరికీ ఇమ్మని చెప్పని. నెక్స్ట్ సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓడబ్ల్యూడీసీ, జీవామృతం ఇలా అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు పండించుకుంటారు, పంటలు అవి పండించుకొని వాళ్ళు స్వతహా తిని హాస్పిటల్స్కి అవి దూరంగా ఉండి కెమికల్స్ లేని ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటారని చెప్పని మన వైజాగ్ని గ్రీన్ సిటీ అంటే మొత్తం అంతా ఎక్కువగా మొక్కలు అవి వేద్దాము అనే కాన్సెప్ట్ తోటి పచ్చదనంతో ఉండాలి అని చెప్పి ఇలా వీళ్ళైతే నిర్వహించారండి. ప్రోగ్రామ్ అయితే సూపర్ సక్సెస్ అండి. ఎందుకంటే పాపం లేడీస్ వీళ్ళు ఇంత అలా ఉండి ఇన్ఛార్జెస్ ద్వారా ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం కదండి. కొంతమంది సపోర్ట్ తోటి సపోర్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ అయితే చాలా దిగ్విజయంగా చేశారు. ప్రణామం ప్రణామం అంటూ ఈ సాంగ్ అంటూ చేస్తున్నారండి. రైతుల కోసం అయితే ఒక వీడియో కూడా చేశారు. రైతులు ఇది చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ వీడియో. ఇది చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే రైతులు పాపం కష్టపడిన దానికి ఆత్మహత్య అవుతుంది, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటిది రాకూడదు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి తన సందేశం అండి. సో మీరు కూడా చూస్తున్నారు కదండి, మనం వీళ్ళైతే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, కెమికల్స్ లేని ఫుడ్ అయితే పండించుకుందాము, ఆరోగ్యంగా ఉందాము, ఆరోగ్యంగా తిందాము. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను, సరిత గారి నెంబర్, అడ్మిన్ నెంబర్ అయితే ఇస్తానండి. మీరు కావాలంటే దానికి మెసేజ్ చేసి ఈ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చండి. మీరు కూడా జాయిన్ అయ్యి ఈ గార్డెనింగ్ సంబంధించిన టిప్స్ అవన్నీ తెలుసుకొని మీరు కూడా ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది కూడా తెలుసుకొని కొత్తగా అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఈ టైంలో అయితే మనం మట్టి అంతా సిద్ధం చేసుకొని మొక్కలు వేసుకునే టైం కాబట్టి మీరు కూడా ఏమైనా టిప్స్ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాంలో ఈ గ్రూప్లో జాయిన్ అయితే అయ్యి ఇలా చూస్తున్నారు కదా, ఇలా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా పెంచుకోండి. ఇలా చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఇలా ప్రోగ్రామ్ చేసిన తర్వాత గిఫ్ట్స్ అవి కూడా ఇచ్చారండి పార్టిసిపెంట్స్కి. ఇలా అందరినీ హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ, బాయ్.